హలో అండి. ఎలా ఉన్నారు? ఏంటి ఈ అమ్మాయి అక్షయ పాత్ర చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదేం అక్షయ పాత్ర కాదండి. కాకపోతే మన అమ్మమ్మ కాలంలో దీన్ని అక్షయ పాత్రలాగే చూసుకునేవారు. ఒకప్పటి కాలంలో ఈ పాత్ర లేని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. అందరి ఇంట్లోని ఇది కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ఇలాంటి పాత్ర ఉన్న ఇల్లులే కనిపించడం లేదు. ఈ కాలంలో ఉన్న వాళ్ళకైతే ఈ పాత్ర గురించి అస్సలు తెలీదు. దీన్ని ఏమంటారో తెలుసా? కుంచెం అంటారు. ఈ కుంచెం అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏంటంటే ఏమైనా కొలుచుకోవాలంటే బియ్యం, పప్పులు, ఉప్పు, ధాన్యాలు ఇవన్నీ కొలుచుకోవాలంటే వీటితోనే కొలుచుకునేవారు అనమాట. కేజీల లెక్కన ఎన్నో ఉంటాయి. కొంచానికి ఇన్ని కేజీలు అని ఉంటుంది. నాకు తెలిసి కొంచానికి 4 కేజీలు అనుకుంటాను. అంతేకాదు ఇది మన సాంప్రదాయంలో ఒక భాగం కూడా. ఎలా అంటారా? పెళ్లిలో తలంబ్రాలు కొలిచేది కూడా ఈ కుంచెంతోనే. ఇన్ని కుంచాలు తలంబ్రాలు అయితే అక్కడ పెట్టండి అని పంతులు గారు కూడా చెప్తారనమాట. ఈ కుంచెం అనేది ఇత్తడి పాత్ర, రాగి పాత్ర అండ్ చెక్కతో కూడా చేస్తారు. ఒకప్పటి కాలంలో పెళ్లి కూతురు అత్తవారింట్లో అడుగు పెట్టింది అంటే ఈ కుంచెంతో బియ్యాన్ని పెట్టి పెళ్లి కూతురుని అయితే స్వాగతించేవారట. గృహప్రవేశ టైంలో కూడా ఈ కుంచెం ముఖ్య పాత్ర అయితే పోషిస్తుందట. కుంచెంలో బియ్యాన్ని అయితే పట్టుకుని గృహప్రవేశం చేస్తారట. సో ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కుంచెం గురించి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా నాకన్నా ఎక్కువ తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి. అండ్ మీరు ఎప్పుడైనా ఈ కుంచెం చూసారా? లేకపోతే ఈ కుంచెం గురించి మీకు బాగా తెలుసా? ఆ విషయం కూడా నాకు కమెంట్లో చెప్పండి.